హలో పీపుల్, ఈరోజు మన ఛానల్లో అరటికాయ బజ్జీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. దీనికోసం ఒక అరటికాయని తీసుకున్నానండి. ఒక బౌల్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండి తీసుకున్నాను. ఇందులోకి మన టేస్ట్కి సరిపోయినంత సాల్ట్, అలాగే మన టేస్ట్కి సరిపోయినంత కారం తీసుకోవాలి. నేను 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం తీసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ వాము వేసుకోవాలి. తినే సోడా చిటికెడేనండి, ఎక్కువ వేసుకుంటే ఆయిల్ బాగా పీల్చేసుకుంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వరిపిండి తీసుకున్నాను. సో వరిపిండి కూడా వేసిన తర్వాత మొత్తం ఉప్పు కారం అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ పోసుకుంటూ లంప్స్ అంటే ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి. శనగపిండిలో ఎక్కువ వాటర్ ఒకేసారి వేసేసామంటే ఉండలు బేగా కట్టేస్తుందండి. అందుకే కొంచెం వాటర్ చొప్పున నేను వీడియోలో చూపించాను కదండి, అలా కొంచెం వాటర్ చొప్పున వేసుకుంటూ ఉండాలి. కొంచెం థిక్ పేస్ట్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా థిక్ పేస్ట్ లాగా వచ్చినప్పుడు మనకి లంప్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ వేసుకొని మనకి అరటికాయ బజ్జీలు వేసుకోవడానికి టెక్స్చర్ ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా మనం కలుపుకొని పెట్టుకోవాలి. ఇక్కడ చూపించాను కదండి, ఈ రకంగా మనకి టెక్స్చర్ అనేది ఇంత థిక్గా రావాలండి. సో ఇలా వస్తే పర్ఫెక్ట్ టెక్స్చర్ రెడీ అయినట్టే. ఇప్పుడు అరటికాయకి పూర్తిగా తొక్క తీసి నీట్గా కడుక్కోవాలండి. దాన్ని మనకి నచ్చిన షేప్లో నేనైతే రౌండ్గా కట్ చేసుకుంటున్నాను. మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలండి. చాలా పల్చగా కట్ చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ కట్ చేసిన ముక్కల్ని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ హీట్ అవుతున్న గ్యాప్లో శనగపిండి బ్యాటర్ ఉంది కదండి, అందులో మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని వేసి ఇలా ఒకసారి పైన కిందన బాగా కోట్ అయిన తర్వాత దాన్ని తీసి మనం జాగ్రత్తగా ఆయిల్లో వేయాలండి. ఇలా కళాయిలో సరిపడినన్ని పీసెస్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. ఇది అంతా కూడా హై ఫ్లేమ్ మీద వేసుకుంటే ప్రాబ్లమే లేదండి, ఎందుకంటే అరటికాయ బేగా ఉడికిపోతుంది కాబట్టి హై ఫ్లేమ్ మీద మాత్రమే చేసుకోండి. ఇలా ఓ పక్కగా బాగా ఫ్రై అయిన తర్వాత మరో పక్క తిప్పండి. ఇప్పుడు అటుపక్క కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని ప్లేట్లోకి వేసుకోండి. ఇప్పుడు ఇదే ప్రొసీజర్ని మీరు కట్ చేసుకున్న పీసెస్ అన్నీ అయ్యేంత వరకు రిపీట్ చేయండి. అంతేనండి, చూసారు కదా అరటికాయ బజ్జీ ఎలా చేయాలో. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.